Hey, hi, hello, welcome back to our class. So, today we are going to discuss completely periodic table, how it will be used to our competitive exams. So, most of the times we are going to solve all competitive examination problems లో ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మనకు కంపల్సరీ పీరియాడిక్ టేబుల్ మీద ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో పీరియాడిక్ టేబుల్ క్వశ్చన్స్ని ఎలా డిస్ప్లే అంటే ఓవరాల్ వ్యూ ఏంటి మనకు అక్కడ చదువుతున్న పీరియాడిక్ టేబుల్ ఒకలా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళేసరికి మనం ఒక్కొక్కదాన్ని ఇండివిజువల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకోలాగా మనకు వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో మనకు అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దిగా ఆ ఒక నెంబర్ అనేది అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, అయనైజేషన్ ఇంక్రీజ్ అవుతే ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది, వీటన్నిటిలో కొన్ని కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా షార్ట్ కట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మనకు తెలియదు. సో ఈ కంప్లీట్ వీడియో ద్వారా మీకు పీరియాడిక్ టేబుల్ చాలా చాలా సింపుల్గా షార్ట్ కట్లో గుర్తుండేటట్టు మీకు చెప్తాను. మ్యాన్ మేడ్ ఆటమ్స్ ఏమైనా ఉన్నాయా మన పీరియాడిక్ టేబుల్లో అనేది చెప్తాను. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్, సో ఫస్ట్ మన పీరియాడిక్ టేబుల్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే ఫస్ట్ మనకి పీరియాడిక్ టేబుల్ ట్రైడ్స్ మెథడ్లో వచ్చింది. ట్రైడ్స్. సో ఈ ట్రైడ్స్ మెథడ్ డాబరియన్ అనే సైంటిస్ట్ మనకి డెవలప్ చేశారు. ఈ డాబరియన్ అనే సైంటిస్ట్ చెప్పింది ఏంటి అంటే కంప్లీట్గా పీరియాడిక్ టేబుల్ ట్రైడ్స్, డాబరియన్ ట్రైడ్స్, డాబరియన్ ట్రైడ్స్ మీద అంటే నేను చెప్పేది కొన్ని కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. ఈ డాబరియన్ ట్రైడ్స్ పీరియాడిక్ టేబుల్ స్టార్ట్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటే కొన్ని ఎలిమెంట్స్ ని సమ్ సర్టెన్ డిస్టెన్స్ లో అంటే సమ్ ఆర్డర్ వైజ్ గా ప్రిఫర్ చేస్తూ స్టార్ట్ చేద్దామని చెప్పిన ఆయన డాబరియన్ ట్రైడ్. ఈ డాబరియన్ సైన్స్ డాబరియన్ అంటే ఫాలో అయింది ఏంటంటే ట్రైడ్స్ అంటే 3 ఎలిమెంట్స్ తీసుకొని ఆ 3 ఎలిమెంట్స్ సోడియం, కాల్షియం అండ్ క్లోరిన్ అనే 3 ఎలిమెంట్స్ తీసుకొని వాటిని కంబైన్డ్గా అంటే వాటి యొక్క యావరేజ్ వాల్యూని ఏది తీసుకుంటే వాటి అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని యావరేజ్ వాల్యూని ఏది తీసుకుంటే 3 ఎలిమెంట్స్లో మనం అందులో వచ్చే ఆటమ్ యొక్క నెంబర్ వాల్యూ ఇంకొక న్యూ ఆటమ్ని క్రియేట్ చేస్తున్న ఆర్డర్లో వెళ్ళాడు. సో ఇది సక్సెస్ అవ్వలేకపోయింది. అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని వెళ్ళాడు కానీ సక్సెస్ అవ్వలేకపోయింది. అండ్ వెరీ వెరీ ఫ్యూ ఎలిమెంట్స్ మాత్రమే ఈయన డిస్క్రైబ్ చేయగలిగాడు. ఓకే, ఈ డాబరియన్ తర్వాత మనకు వచ్చిన సైంటిస్ట్ ఎవరు అంటే డాబరియన్ తర్వాత న్యూలాండ్స్, అలెగ్జాండర్ న్యూలాండ్స్. సో అలెగ్జాండర్ అంటే తర్వాత చాలా మంది వచ్చారు. ఈయన 1829 సంథింగ్ ఆ పీరియడ్కి వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆటమిక్ పీరియడ్ ఆటమ్స్లో ఒక పీరియడ్లో ఫార్మేషన్ చేయడానికి ట్రై చేసిన సైంటిస్ట్ ఎవరని చెప్తే ఫస్ట్ డాబరియన్ అని చెప్తాం. ఆ తర్వాత ఇంకొంతమంది సైంటిస్టులు వచ్చినా వర్కౌట్ కాలేదు. అండ్ ఇంకొకతను వచ్చినట్టు న్యూలాండ్స్ అంటే అలెగ్జాండర్ న్యూలాండ్స్ అనే సైంటిస్టు ఆక్టో వేవ్స్ అనే ఒక వర్డ్ ద్వారా 8 ఆటమ్స్ను 7 పీరియడ్స్తో ఉన్న 8 ఆటమ్స్ని ఒక సీరియల్ నెంబర్లో గ్రూప్స్ డివైడ్ చేస్తూ ఆ 7 ఆటమ్స్ను కూడా 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అంటే ఓవరాల్గా 16 గ్రూప్స్ని డివైడ్ చేసి ఈ ఆక్టో న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ ఆక్టో అంటే మనకి 8 కదా. సో ఆ 8ని క్రియేట్ చేస్తూ మనకు ఆర్డర్ వైజ్గా 8ని నెంబర్ చెప్తున్నాడు. అండ్ 7 పీరియడ్స్ని కూడా స్టార్ట్ చేసింది ఎవరంటే కూడా అలెగ్జాండర్ న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ చేసిందని చెప్పవచ్చు. ఇది మామూలుగా వీటి బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ కూడా ఈయన లాస్ అయింది ఏంటి అంటే ఈయన ఓన్లీ కాల్షియం ఆటం వరకు మాత్రమే డిస్క్రైబ్ చేయగలిగింది. ఓన్లీ కాల్షియం ఆటం వరకు డిస్క్రైబ్. ఆ తర్వాత ఆయన క్రియేట్ చేయలేకపోయిండు అంటే ఆర్డర్ మిస్ అయిపోయింది. వాటి యొక్క అటామిక్ వెయిట్స్ బేస్ చేసుకొని చెప్పినప్పుడు కూడా కరెక్ట్గా చెప్పలేకపోయింది. సో ఇవన్నీ మనకు ఓవరాల్గా ఫస్ట్ మన పీరియాడిక్ టేబుల్స్ ఎలా డిస్క్రైబ్ చేశారని చెప్పడానికి. అండ్ నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ ఎవరంటే హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ మెండలీఫ్. ఈ మెండలీఫ్ అనే సైంటిస్ట్ మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్స్ డెవలప్ చేశాడు. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డెవలప్ చేసిన ఎవరంటే మెండలీఫ్. సమ్ బుక్స్లో బిఈ ఉంటుంది, డబ్ల్యూఎఫ్ కూడా ఉంటుంది. సో ఈ మెండలీఫ్ అనే సైంటిస్ట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అండ్ మనకు ఇంకో 2-3 సైంటిస్టులు కూడా హెల్ప్ చేశారు. కానీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్స్ని బాగా కరెక్ట్గా చెప్పిన పర్సన్ ఎవరంటే మెండలీఫ్ అని చెప్పి. సో ఇప్పుడు మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్స్లో ఆటమ్స్ని ఎలా అరేంజ్ చేశారు, ఎన్ని పీరియడ్స్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, విచ్ ఈస్ ద లాంగెస్ట్ పీరియడ్, విచ్ ఈస్ ద షార్టెస్ట్ పీరియడ్ అండ్ విచ్ ఈస్ ద లాంగ్ పీరియడ్, విచ్ ఈస్ ద షార్ట్ పీరియడ్ అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఈ విషయం నేను చెప్తాను. సో ఎందుకు వాటిని లాంగెస్ట్ అంటున్నాం, ఎందుకు షార్ట్ అంటున్నాం, సో లాంగెస్ట్ షార్టెస్ట్ డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ విచ్ ఎలిమెంట్ హ్యాస్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్, లేకుంటే ఇక్కడ మనం విచ్ ఆర్ కాల్డ్ మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, వీటన్నిటి గురించి కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మెండలీఫ్
సైంటిస్ట్ చెప్పింది ఏంటి అని అంటే ఒక మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో కంపల్సరీగా 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్ తో క్రియేట్ చేసి అంటే ఓవరాల్ గా 7 పీరియడ్స్ ఫర్ సపోజ్ ఇఫ్ యూ కెన్ క్రియేట్ 1 say 2 3 4 5 నేను మోడల్ గా తీసుకున్నాను అంటే మనకు అంత కాంప్లికేట్ అంటే మొత్తం మనకి తీసుకున్న వాల్యూస్ లో ఇక్కడ మీరు అక్కడ అబ్జర్వ్ చేయాలంటే 1 2 3 4 5 అంటే మీకు అర్థం కావడం కోసమే తీసుకున్నాను ఇక్కడ మీరు కరెక్ట్ గా ఉందా లేదా అనే విషయం ఆలోచించకండి సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 అనే 7 పీరియడ్స్ క్రియేట్ చేసిండు అండ్ ఓవరాల్ గా 1 to 18 గ్రూప్స్ క్రియేట్ చేశాడు సో 1 to 18 గ్రూప్స్ సో which group has more which blocks మన బ్లాక్స్ క్రియేట్ అయిన S P D F అనే బ్లాక్స్ వీటిని బేస్ చేసుకొని అజిముథల్ క్వాంటం సంఖ్య అండ్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ చెప్పేది ఏంటి ఆ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అజిముథల్ క్వాంటం నెంబర్ దీస్ ఆల్ నెంబర్స్ విల్ డిసైడ్స్ వాట్ హౌ మెనీ బ్లాక్స్ వర్ డిసైడెడ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అంటే ఎలక్ట్రాన్స్ ఎందులోకి ఫైనల్ ఎలక్ట్రాన్ ఎందులోకి డిఫరెన్షియేట్ అవుతూ ఎంటర్ అవుతుందో దాన్ని s ఆర్బిటాల్ అంటాం p ఆర్బిటాల్ అంటాం d ఆర్బిటాల్ అంటాం అండ్ f ఆర్బిటాల్స్ అని మనం డిసైడ్ చేసాం ఆ సబ్ షెల్స్ లో ఉన్నప్పుడు సో అదే విధంగా ఇక్కడ మనం బ్లాక్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు 7 పీరియడ్స్ అంటున్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ 18 గ్రూప్స్ అంటున్నాం సో ఇక్కడ మనకు 3 బ్లాక్స్ గా ఓవరాల్ 4 బ్లాక్స్ గా డివైడ్ అయ్యాయి వన్ ఇస్ s బ్లాక్ d బ్లాక్ అండ్ p బ్లాక్ ఆఫ్టర్ దట్ ఫైనల్లీ f బ్లాక్ సర్ ఓన్లీ 7 పీరియడ్స్ ఇక్కడ వచ్చినాయి కదా 8 9 ఉండాలంటే ఈ f బ్లాక్స్ అనేటివి ఇక్కడే ఉంటాయి సో f బ్లాక్స్ అనేటివి ఇక్కడే ఉంటాయి మధ్యలో ఉంటాయి కానీ వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని వాటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ అనేటివి ఇక్కడ ఒబే అవుతున్నా కానీ వీటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే లాంథనైడ్స్ కి యాక్టినైడ్స్ కు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఇంకొక విధంగా అంటే ఇంకొక కింద రాసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకు 18 గ్రూప్స్ ఓవరాల్ గా 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్ అనేవి మనకు పాసిబుల్ అవుతాయి సో 18 గ్రూప్స్ అనేవి పాసిబుల్ అవుతాయి అంటే ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ అనొచ్చు సెకండ్ ఏ గ్రూప్ డివైడ్ చేస్తూ వెళ్తున్నాడు ఇక్కడ నుంచి థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఓవరాల్ గా డి బ్లాక్స్ లో ఎన్ని ఉంటాయంటే 10 గ్రూప్స్ ఉంటాయి 10 గ్రూప్స్ సబ్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి 10 గ్రూప్స్ పి బ్లాక్ లో ఎన్ని ఉంటాయంటే ఇందులో ఎన్ని ఉంటాయంటే ఓవరాల్ మనకు పి బ్లాక్ లో 6 గ్రూప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే సింపుల్ గా ఏం లేదు డి బ్లాక్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకు డి బ్లాక్ అంటే 5 ఆర్బిటల్ 5 షెల్స్ సబ్ షెల్స్ ఉంటాయి కదా ఈ 5 సబ్ షెల్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అప్ అవుతాయి అంటే ఆర్బిటల్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అప్ అవుతాయి అంటే డెఫినెట్ గా మనం ఏం చెప్తాం 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అప్ అవుతాయి కాబట్టి ఇందులో ఓవరాల్ గా 10 గ్రూప్స్ ఉంటాయి అంటే 1 2 3 4 5 6 7 8 అట్లా 10 గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం సో ఇలా 10 గ్రూప్స్ క్రియేట్ చేసి మనకి 10 డి బ్లాక్ సెగ్మెంట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ s బ్లాక్ లో ఎన్ని ఉంటాయంటే ఓవరాల్ గా s ఆర్బిటల్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అప్ అవుతాయి అంటే ఏం చెప్తాం ns2 అంటాం అవునా అంటే ఇందులో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అప్ అవుతాయి కాబట్టి సింపుల్ ఇక్కడ ఏం చెప్పొచ్చు 2 s బ్లాక్ ఎలిమెంట్స్ అంటే గ్రూప్స్ క్రియేట్ అయ్యి 10 గ్రూప్స్ ఫ్రమ్ d బ్లాక్ అండ్ 6 గ్రూప్ ఫర్ p బ్లాక్ ఎలిమెంట్స్ అంటే సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బాగా ఫస్ట్ గ్రూప్ నుంచి వెళ్దాం s బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి వెళ్దాం అండ్ ఏది ఎక్కువ ప్రియారిటీ క్యారీ చేస్తుందని చూద్దాం చూడండి సో s బ్లాక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ s బ్లాక్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ns2 సింపుల్లీ ఇంతకంటే ఎక్కువ కాంప్లికేటెడ్ ఏమడదు ns2 ఉంటుంది సో హైడ్రోజన్ నుంచి స్టార్ట్ అవుతే మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ హీలియం వస్తుంది అండ్ 1 2 3 అనే ఆర్డర్ వైస్ గా ప్రిఫరేషన్ చేస్తాం సో ఇప్పుడు s బ్లాక్ లో ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఫస్ట్ ఏ గ్రూపాన్ని ఆల్కలీ మెటల్స్ అంటారు ఆల్కలీ మెటల్స్ అంటే ఇవి హైలీ రియాక్టివ్ మెటల్స్ అని చెప్తాం సో s బ్లాక్స్ అన్ని ఇక్కడ బాగా పాయింట్ రాసుకోండి ఇక్కడ s బ్లాక్స్ అన్ని మెటల్స్ ఓకేనా s బ్లాక్స్ అన్ని మెటల్స్ అండ్ హైలీ రియాక్టివ్ మెటల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి రియాక్టివ్ హైలీ రియాక్టివ్ మెటల్స్ ఆటమ్స్ యొక్క ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు హైలీ రియాక్టివ్ మెటల్ కి ఈ హైలీ రియాక్టివ్ మెటల్స్ ఉన్న ఏవేవి ఉన్నాయంటే s బ్లాక్ అండ్ p బ్లాక్ సో సెకండ్ గ్రూప్ ఎర్త్ అక్వైర్డ్ మెటల్ అంటే ఎర్త్ లో దొరుకుతాయి అన్నట్టు ఎర్త్ ఆల్కలీ మెటల్స్ పాయింట్స్ మీరు రాసుకోండి ఎర్త్ ఆల్కలీ మెటల్స్ అంటే ఇది మనకి ఎర్త్ లో అవైలబుల్ ఉన్న పార్టికల్స్ అన్ని చెప్తాం సో హీలియం హైడ్రోజన్ హీలియం లిథియం బెరీలియం కానీ బోరాన్ అటు వెళ్తే మనకు p బ్లాక్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఆర్డర్ అనేది వస్తుంది మనకు ఓకే ఆర్డర్ అనేది వస్తుంది కాబట్టి ఈ ఆర్డర్స్ లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు s బ్లాక్స్ అన్ని హైలీ రియాక్టివ్ మెటల్స్ అంటాం ఆ తర్వాత అంటే ఇందులో మనకు దొరికేటన్ని మెటల్స్
ఈ మెటల్స్ అనేది గ్యాసెస్ స్టేట్ లో ఉంటాయి అండ్ లిక్విడ్ స్టేట్ లో ఉండొచ్చు. గ్యాస్ మోస్ట్లీ మనకి ఇందులో గ్యాసెస్ స్టేట్స్ ఎలిమెంట్స్ అనేటివి అవైలబుల్ గా ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ డి బ్లాక్ లోకి వచ్చేద్దాం. డి బ్లాక్ వచ్చేసరికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏం చెప్పొచ్చు? జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ns2, ఓకే, ns2 n-1 d2 1 to 10. This is order of electron configuration. So ns2 n-1 d to the power of 1 to 10 అని చెప్తాం. లేదా ఇంకా ప్రాంప్ట్ రాయాలంటే ns2 అని రాస్తాం. ఫస్ట్ n-1 d to the power 10 అని రాసుకొని లేదా ఇలా రాసుకొని ఎలా రాసుకున్నా బోత్ ఆర్ సేమ్. నా డి బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఓవరాల్ గా ఇవన్నిటిని ఏమంటాం అంటే హార్డ్ మెటల్స్ అంటాం. సో దీస్ ఆర్ కాల్డ్ హార్డ్ మెటల్స్. అంటే ఇది మనకి దొరికేటివన్నీ హార్డ్ మెటల్స్. అంటే ఇవన్నీ మెటల్సే, డి బ్లాక్స్ అన్ని మెటల్సే. డి బ్లాక్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మెటలే అవుతుంది. స్కాండియం, టైటానియం ఇవన్నీ మెటల్సే ఉంటాయి. సో ఈ మెటల్స్ అన్నిటికీ మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఉన్నాయన్ని హార్డ్ మెటల్స్ గా దొరుకుతాయి అన్నట్టు, ఒకవేళ మనకి నేచర్లో దొరుకుతాయి. సో ఇందులో నేను టీసీ అండ్ పిఎం అని రాస్తాను. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టీసీ వాల్యూ, పిఎం వాల్యూ అంటే ఏంటంటే ఇక్కడ టీసీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ టెక్నీషియం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్? Technetium is nothing but it is a man-made atom. Man-made atom. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్ లో అప్పుడప్పుడు ఎగ్జామ్స్ లో ఎక్కువ సార్లు అడుగుతున్నట్టు టెక్నీషియం అండ్ పిఎం, ప్రోమోథియం. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ man-made atom. అంటే ఈ రెండు ఆటమ్స్ మనము మనుషులు తయారు చేసిన ఆటం. ఓన్లీ హ్యూమన్ మేడ్ దిస్ కైండ్ ఆఫ్ టూ ఆటమ్స్. ఇంకా రిమైనింగ్ అన్ని నేచురల్ గా మనకు నేచర్ లో దొరికిన ఆటమ్స్ ని అన్నిటిని పీరియాడిక్ టేబుల్ లో అరేస్తాం. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డి బ్లాక్ లో 100 దాటిన తర్వాత 101 నుంచి మనకు UN, UNU, UNI అట్లా వస్తుంటాయి. వీటన్నిటిని 100 నెంబర్ ఎలిమెంట్ దాటిన వాటన్నిటిని ఇప్పుడు మనకి ఇంకా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఆ ఎగ్జిస్ట్ అవ్వటి వాటి గురించి ఒక ఆర్డర్ ప్రిపేర్ చేయాలని చెప్పి IUPAC వాళ్ళు, IUPAC తెలుసు కదా మనకి, అప్లైడ్ కెమిస్ట్రీ. అంటే IUPAC వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ అప్లైడ్ కెమిస్ట్రీ వాళ్ళు క్రియేట్ చేసింది ఏంటంటే ఒక ప్రాంప్ట్ నేమ్ ఇవ్వాలి. ఇవన్నీ మనకు నేచర్లో ఉన్నాయని తెలుసు కానీ దొరకట్లేదు, వాటికి ఒక ప్రాంప్ట్ నేమ్స్ ఇవ్వాలని చెప్పింది. సో ఓవరాల్ గా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆటమ్స్ డెవలప్ అవుతున్నాయంటే ఇక్కడ 104 ఎలిమెంట్స్ ఆఫ్ ఆటమ్స్ అనేవి మన పీరియాడిక్ టేబుల్ లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఈ డి బ్లాక్స్ గురించి సరిపోయింది. నెక్స్ట్ పి బ్లాక్ వచ్చేసరికి చెప్పండి. పి బ్లాక్ వచ్చేసరికి ఇవన్నీ మెటలాయిడ్స్ ఉంటాయి. ఇందులో అన్నీ ఉంటాయి మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ అంటే ఏంటి? మనకు బాగా డౌట్ వస్తుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ అంటే మెటలాయిడ్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి అండ్ నాన్ మెటల్స్ కూడా ఉంటాయి. అంటే మనకు మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ ఇవన్నీ పి బ్లాక్ లో ఒకే దగ్గర దొరుకుతాయి. సో వాట్ అబౌట్ 18th గ్రూప్ ఎలిమెంట్? ఇక్కడ 18th గ్రూప్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. 18th గ్రూప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ జీరో గ్రూప్ ఎలిమెంట్ అంటాం. అంటే ఫైనల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ నెంబర్ ఈస్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. అంటే సఫిషియెంట్ గా ఎలక్ట్రాన్స్ ఫిల్ అప్ అవుతాయి కాబట్టి ఇవన్నీ నాన్ రియాక్టివ్. 18th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఇవన్నీ నాన్ రియాక్టివ్ ఎలిమెంట్స్. మరి ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయి. అన్ని నాన్ రియాక్టివ్ ఎలిమెంట్స్ కాదు. జీనాన్ అనేది మనకు కంపల్సరీగా రియాక్ట్ అవుతుంది ఒక్కొక్క ఆటం నుంచి. కాబట్టి ఈ జీనాన్ వాల్యూ అనేది రియాక్టివ్ ఎలిమెంట్ అని కూడా చెప్పొచ్చు. కొన్ని ఎగ్జాంప్షన్ కేసెస్ అనేవి ఎప్పుడు మనం ఫాలో అవుతూనే ఉంటాం. సో ఇది మనకు ఓవరాల్ గ్రూప్స్ గురించి. ఇక్కడ ఒకవేళ పి బ్లాక్ కాన్ఫిగరేషన్ రాస్తుంటే మనం ఇక్కడ ఎస్ అండ్ ఇక్కడ మనకి n-1 వచ్చింది కదా, ఇక్కడ పి బ్లాక్ కాన్ఫిగరేషన్ రాస్తే ns2 np 1 to 6 అని రాస్తాం. ఇది పి బ్లాక్ కాన్ఫిగరేషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ బ్లాక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ సింపుల్ గా చూడండి, n-2 f power of 1 to 14 and n-1 d power of 1 to 10 ns2 np6 వరకు వస్తుంది. ఇది మనకు ఓవరాల్ గా ఎఫ్ బ్లాక్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. అంత డెప్త్ గా ఏమన్నారు. సో ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ లో అడిగే క్వశ్చన్స్ ఏంటి? మీరు ఇక్కడ నుంచి ఇవన్నీ డిస్కస్ చేస్తూ నేను చెప్పిన పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పీ బ్లాక్ పీరియాడిక్ టేబుల్స్ లో అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతాయి గ్రూప్స్ లో. పై నుంచి టాప్ బాటమ్ కి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతాయి. సో అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతాయి గ్రూప్స్ లో.
పై నుంచి టాప్ నుంచి బాటమ్ కి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది అది మనకి తెలియాలి. సో ఇక్కడ మనకి సింపుల్ గా మీకు అర్థం కావడం కోసం రాస్తాను చూడండి, పాయింట్స్ రాసుకోండి. అటామిక్ రేడియస్ ఎప్పుడైనా సరే గ్రూప్ నుంచి డ్రాప్ వస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, బాటమ్ వస్తున్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుందంటే వాటి యొక్క అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ద ఎనర్జీ విచ్ ఇస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఆటమ్. ద ఎనర్జీ విచ్ ఇస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఫ్రమ్ an electron from an atom. ఒక ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయడం కోసం కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం, లేదా అయనైజేషన్ ఎనర్జీ అని కూడా అంటాం. సో అటామిక్ రేడియస్ అనేది ఎప్పుడైనా గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసి నోట్స్ చేసుకున్నారు కదా, సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అటామిక్ రేడియస్ అనేది పీరియడ్స్ లో లెఫ్ట్ నుంచి రైట్ వరకు అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజెస్ అటామిక్ రేడియస్. సో వీటిని బేస్ చేసుకొని మొత్తం మనకు అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ విచ్ ఇస్ అ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్, విచ్ ఇస్ అ మోర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, వీటన్నిటి వాల్యూస్ మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు అయనైజేషన్ అనేది ఆటం ఇంక్రీజ్ గ్రూప్స్ లో టాప్ నుంచి డౌన్ కి ఇంక్రీజ్ అవుతుంది అండ్ లెఫ్ట్ నుంచి రైట్ కి డిక్రీజ్ అవుతుంది. గాట్ ఇట్? సో ఒకవేళ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అవుటర్ మోస్ట్ షెల్ యొక్క ఎలక్ట్రాన్ యొక్క అబ్సార్ప్షన్ అంటే దగ్గర అట్రాక్షన్ పవర్ అనేది తగ్గుతుంది. సో అట్రాక్షన్ పవర్ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఆటం నుంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం చాలా చాలా ఈజీ. గాట్ ఇట్? కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు సింపుల్గా చూడండి, అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఒక రీజన్ రాసుకోవచ్చు నేను. సో అటామిక్ రేడియస్ డిక్రీజ్ ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ కి డిక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ లేకపోతే అయనైజేషన్ ఎంథాల్పీ ఏమో వారి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో అదే విధంగా ఆటమ్స్ అనేది అటామిక్ రేడియస్ టాప్ టు డౌన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు వాల్యూ అనేది ఒకవేళ ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ ఆటమిక్ రేడియస్ కు కంపేర్ చేస్తే ఐ వాల్యూ ఏమవుతుంది? మీరు నోట్ చేసుకోండి, ఐ వాల్యూ టాప్ టు డౌన్ వస్తున్నామంటే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ బికమ్ డిక్రీజెస్. ఓకే, టాప్ టు బాటమ్ అనేది డిక్రీజ్, అయనైజేషన్ ఇంక్రీజ్. అంటే సింపుల్ గా అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. ఇది ఏ సిచ్యువేషన్ లో తీసుకున్నా మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్ అని చెప్తాం. గాట్ ఇట్? సో ఇప్పుడు మనకి అయనైజేషన్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి ఈ వాల్యూ వస్తుంది. సో విచ్ ఇస్ అ మోర్ అటామిక్ రేడియస్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని అడుగుతాడు. గ్రూప్స్ లో లేకపోతే ఓవరాల్ గా అటామిక్ రేడియస్ ఉన్న హైలీ ఎక్కువ అటామిక్ రేడియస్ ఉన్నది ఏది అంటే వి హావ్ ఎ సీజియం. సో హై అటామిక్ రేడియస్ ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే సీజియం ఇన్ ఎ గ్రూప్. సో సీజియం అనే వాల్యూ ఆటం రాస్. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ లో అయనైజేషన్ ఎనర్జీ ఉన్న అటామిక్ రేడియస్ ఏది అంటే ఏం చెప్తాం? లో అయనైజేషన్ ఎనర్జీ ఉన్న అటామిక్ అంటే ఫ్లోరిన్. ఓకే, లో అయనైజేషన్ ఎనర్జీ ఉన్న అటామిక్ రేడియస్ అంటే కూడా ఏంటి? సిఎస్ అవుతుంది. ఓకే, అంటే దీనికి రేడియస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏమైపోయింది? అయనైజేషన్ ఎనర్జీ కూడా చాలా చాలా తక్కువ ఉన్నట్టు, లో అయనైజేషన్ ఎనర్జీ. అదే విధంగా హైలీ అయనైజేషన్ ఎనర్జీ ఏది ఉంటుందంటే ఫ్లోరిన్. ఓకేనా? నెక్స్ట్ లో అయనైజేషన్ ఎనర్జీ నెక్స్ట్ లో అటామిక్ రేడియస్ దేనికి ఉంటుందంటే ఏం చెప్పాలి? మనకి ఇక్కడ ఫ్లోరిన్. సింపుల్. ఎందుకు సార్ ఇక్కడ పీరియాడిక్ టేబుల్ లో 18th గ్రూప్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కదా. సో 18th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎందుకు హీలియం కాదు, ఎందుకు జీరాన్ కాదు అంటే వాటి మధ్యలో వాండర్ వాల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాండర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ 18th గ్రూప్ టచ్ అయ్యి మనం ఈ ముందున్న ఫ్లోరిన్ కార్బన్ ఫ్యామిలీ, ఫ్లోరిన్ ఫ్యామిలీ, అట్లా ఆక్సిజన్ ఫ్యామిలీ, బోరాన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాటిని కన్సిడర్ చేస్తాం. కాబట్టి మనకి ఇక్కడ ఆటమ్స్ అనేవి ఓన్లీ ఇక్కడ ఉన్న వాటితో మాత్రమే రియాక్ట్ అవుతుంటాయి. కాబట్టి గెయిన్ ఎంథాల్పీ అయినా ఏదైనా సరే మనకి ఈ విధంగా వస్తుంది. నోట్ చేసుకుంటారా? నెక్స్ట్ మనకి అదే విధంగా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి? విచ్ ఈస్ రిక్వైర్డ్ టు యాడ్ ఆర్ సంథింగ్ ఎలక్ట్రాన్ అనేది ఒక, అంటే ఫర్ సపోజ్ ఒక ఎక్స్ ఆటమ్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఆటమ్ కి ఒక ఎలక్ట్రాన్ ఇవ్వడం ద్వారా మనకి ఏమవుతుంది? ఒక
ఎలక్ట్రాన్ అనేది అది గెయిన్ చేసుకుంటుంది. సో అక్కడ మనకు ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుందని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లేకపోతే ఎలక్ట్రాన్ గెయిన్ ఎనర్జీ అంటాం. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉన్నది ఏంటి అని అంటే దట్ ఈస్ క్లోరిన్. ఓకే, మరి తక్కువగా ఉన్నది ఏంటి అని అంటే సీజియం. సో సీజియం అనేది అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ సీజియం అనేది డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఆటోమేటిక్గా ఐ వాల్యూ తగ్గుతుంది. ఐ వాల్యూ తగ్గుతుందంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ is also directly proportional to ionization energy. So ionization energy increase అయిందంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆటోమేటిక్గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. కానీ ఎందుకు సార్ మరి ఇక్కడ క్లోరిన్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువ ఉందంటే ఎందుకు అని చెప్తామంటే ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది, గెయిన్ ఎంథాల్పీ అనేది క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ద ఎగ్జాంప్షన్స్, మనం ఏం చేయలేం. వాటి యొక్క అటామిక్ రేడియస్ బేస్ చేసుకుని చెప్పినా ఏం చేసినా వాటి యొక్క వాల్యూస్ అనేవి క్లోరిన్కి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా గ్రూప్స్లో టాప్ టు బాటమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి మాత్రం ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మీకు సింపుల్గా చెప్తాను. సో ఇక్కడ మనకి సింపుల్గా రాసుకుంటే ఏమవుతుందండి, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అనుకుందాం. సో మెటాలిక్ నేచర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఆటమ్స్ అనేవి ఇలా పైకి వెళ్తున్నప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కరెక్ట్, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం. అండ్ సింపుల్గా ఇక్కడ రాసేస్తున్నాం. ఇక్కడ బాటమ్ నుంచి కిందికి వస్తున్నప్పుడు ఏది ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఏం చెప్తాం, ఓన్లీ అటామిక్ రేడియస్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అండ్ వాట్ ఈజ్ గోయింగ్ అప్ సైడ్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూస్ ఏమవుతున్నాయి, ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మిగతావన్నీ ఐఈ వాల్యూ అండ్ ఈఎన్ వాల్యూ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సింపుల్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ మెటాలిక్ నేచర్ ఒకటి చూడండి, సో మెటాలిక్ నేచర్ వాల్యూ కూడా ఎప్పుడైనా సరే పై నుంచి టాప్ నుంచి డౌన్ వస్తున్నప్పుడు అంటే ఫ్రమ్ గ్రూప్స్లో టాప్ నుంచి డౌన్ వస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ మీరు నోట్బుక్లో రాయండి, రఫ్గా రాస్తున్నాను. టాప్ టు డౌన్ వస్తున్నామంటే మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం అంటే మెటాలిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. మెటాలిక్ నేచర్ ఈజ్ డిక్రీజెస్. కాబట్టి మనకి మెటల్స్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి అని చెప్తాం, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లోనే దొరుకుతాయి. మెల్లిగా ఇటు వెళ్ళడం వల్ల మన ఆటోమేటిక్గా మనకు నాన్ కండక్టర్స్ అంటే ఇన్సులేటర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఇక్కడ మెటలాయిడ్స్ అంటున్నాం అంటే మెటలాయిడ్స్ అంటే జెర్మేనియం, సిలికాన్, మనకి ఇవన్నీ ఆటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని ఏమంటాం మెటలాయిడ్స్ అంటాం, సెమీ కండక్టర్స్ అంటాం. వాటిని ఎల్లో కలర్స్లో పీరియాడిక్ టేబుల్లో షో చేస్తాం. సో ఎల్లో కలర్లో పీరియాడిక్లో షో చేసిన వాటన్నిటిని మెటలాయిడ్స్ కన్సిడర్ చేస్తాం. అండ్ ఇంకొక గ్రీన్ కలర్లో కనిపించే వాటిని నాన్ మెటల్స్ అంటాం, అంటే ఇన్సులేటర్ కన్సిడర్ చేస్తాం. అండ్ కిందికి వచ్చిన స్కై బ్లూ కలర్ లేకపోతే సోప్ కలర్ ఉన్న వాటిని ఏం చేస్తాం అంటే మెటల్స్గా కన్సిడర్ చేస్తాం. ఇంకా ఎస్ బ్లాక్ ఎలిమెంట్ కూడా మెటల్గానే ఉంటుంది అండ్ బి బ్లాక్స్ ఎలిమెంట్స్ కూడా మనకు అన్ని మెటలాయిడ్స్ అండ్ నాన్ మెటల్స్ కలిసి ఉంటాయి కాబట్టి వాటి గురించి డిస్కషన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇవన్నిటి గురించి పీరియాడిక్ టేబుల్, అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఇటు యొక్క వాల్యూస్ అన్ని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఏమైంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని చెప్తాను. సో విచ్ ఈస్ ద మోస్ట్ అటామిక్ రేడియస్ ఉన్నదంటే ఏం చెప్పాలంటే సీజియం. సో విచ్ ఈస్ ద లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉన్నది కూడా సీజియం. ఓకే నా సో ఇప్పుడు మనకి ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్, ఇది ఒక షార్ట్ కట్ కోడ్, హైలీ రియాక్టివ్ ఆటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్డర్ చూడండి. ఇది మనకి షార్ట్ కట్ లో చెప్తాం. ఈ షార్ట్ కట్ వాల్యూ మనం ఒకసారి ఎప్పుడైనా అవసరం, ఇది షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకుంటాం. లిపోసో కామే కామో ఏజీఐటి హెచ్ చాపా అనేది ఇంగ్లీష్లో రాసుకోండి. మీకు వీటన్నిటి గురించి డిస్ప్లేన్ చేస్తాను. అంటే మనకు పీరియాడిక్ టేబుల్లో దొరుకుతున్న హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, చాలాసార్లు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో హైలీ రియాక్టివ్ మెటల్స్ ఏంటి అని 4 ఆప్షన్స్ ఇస్తున్నాడు. సో హైలీ రియాక్టివ్ మెటల్స్ ఏంటి అని చెప్పాలంటే ఇది ఒక షార్ట్ కట్ కోడ్, ఇది మీరు కూడా రాసుకోండి. లిపోసో కామే ఏజీఐటి
హెచ్ చాప, లిపోసిక్ ఆమె ఏజిఐటి హెచ్ చాప అనేది ఇది హైలీ, అంటే ఇది ఫస్ట్ ఇంక్రీజింగ్, ఇక్కడ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లోకి వెళ్తుంది. సో లోయెస్ట్ దేనికి ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. టాప్ దేనికి ఉంటుందంటే లి అంటే లిథియంకి ఎక్కువ ఉంటుంది, ఓ అంటే పొటాషియంకి ఎక్కువ ఉంటుంది, తర్వాత సోడియం, ఆ తర్వాత కాల్షియం, ఆ తర్వాత మెగ్నీషియం, తర్వాత ఏ అంటే అల్యూమినియం, అండ్ నెక్స్ట్ జి అంటే జింక్, అండ్ ఈ ఐ అంటే ఇరిడియం, సారీ అయోడిన్, అండ్ నెక్స్ట్ టీ అంటే ఏంటి టిన్, ఎస్ఎన్ టిన్, అండ్ నెక్స్ట్ హెచ్ అంటే ఏంటి ఇక్కడ హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ సి అంటే ఇక్కడ కాపర్, అండ్ హెచ్ అంటే హెచ్జి ఇస్ మెర్క్యూరీ, అండ్ పి అంటే ప్లాటినం, అండ్ ఏ అంటే అల్యూమినియం, సారీ ఆరన్ బంగారం, ఓకే గోల్డ్. సో దిస్ is order to remember all highly reactive elements of the periodic table. సో పీరియాడిక్ టేబుల్ లో హైలీ రియాక్టివ్ మెటల్ ఫస్ట్ దేనికి ఉంటుందంటే కంపల్సరీ లిథియం కి ఉంటుంది, పొటాషియం, సోడియం, కార్బన్, సారీ కాల్షియం, ఇవన్నీ ఆర్డర్స్ లో ఉన్నాయి. ఇవన్నీ వాటిలో హైలీ రియాక్టివ్ దేనికి ఉంటుందంటే ఫస్ట్ దీనికి ఇస్తాం, సెకండ్, థర్డ్ అట్లా ఆర్డర్ వైజ్ గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. దిస్ ఇస్ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్ లేకపోతే ఆటమ్స్ కింద పీరియాడిక్ టేబుల్ సంబంధించి గా డిస్కషన్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి కావాలి అని అంటే నేర్చుకోవాలని ఇంటెన్సిటీ ఉంది అనుకుంటే కంపల్సరీగా నేను చెప్పిన ఆర్డర్ మీరు 1 by 1 రాసుకోండి. ఆ 1 by 1 ఆర్డర్ రాసుకున్నాక డెఫినెట్లీ ఇలాంటి షార్ట్ కట్స్ ఏమి ఉన్నాయంటే చూడండి, 100% షార్ట్ కట్స్ అనేవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడం కోసం ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కన్నా నచ్చితే